ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఆత్మ జ్ఞానము ధర్మ మార్గం. ఆత్మ ఓకే సార్. జ్ఞానం ధర్మ మార్గం. మనం ఈ సెషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు ఒకసారి చెప్పవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి 2008 ఆ టైంలో నేను ఎక్కువగా అనారోగ్యాలతో సఫర్ అవుతూ ఉన్నప్పుడు అంటే ఎక్కువగా ఫీవర్ వస్తుండేది, నర్వస్ వీక్నెస్, మైగ్రేన్ హెడేక్, జాయింట్ పెయిన్స్, ఇట్లా రకరకాలుగా నేను సఫర్ అవుతున్నప్పుడు ఒక్కసారి బ్రీత్ తీసుకోవడం కూడా కష్టమైంది. నార్మల్ ఫీవరే కానీ బ్రీత్ కూడా కష్టమైంది. డాక్టర్లు అన్ని టెస్టులు చేసేవాళ్ళు, ఏం లేదనేవారు. ఒక డాక్టర్ మాత్రం ఆలోచన ఒత్తిడి వల్ల అనారోగ్యం ఉంది అని చెప్పారు. ఆ టైంలో నాకు ఆలోచన ఒత్తిడి ఎందుకు ఉంది అనేది అర్థం కాలేదు. నా ఆలోచన ఒత్తిడి ఏంటో నాకే అర్థం కాలేదు. సరే, మా ఫ్రెండ్ చెప్పారు, ఇక్కడ ధ్యానం నేర్పిస్తున్నారు, ధ్యానం చేస్తే ఆలోచన ఒత్తిడి తగ్గుతుందట. సరే, గారపాటి సత్యనారాయణ గారి ద్వారా నేను ఫస్ట్ టైం ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు ధ్యానం అవసరం అనేది విన్నాను. చాలా బాగా చెప్పారు ఆయన ధ్యానం అవసరాన్ని. ఒక అర్ధగంట సేపు ధ్యానం చేయించారు. ధ్యానం చేస్తున్నప్పుడు నా లోపల ఏవో చిన్నగా శబ్దాలు విన్నాను. అవి బ్లాక్స్ రిలీజ్ అయ్యాయి అని చెప్పారు. అవేంటో నాకు అర్థం కాలేదు, కానీ నా లోపల ఏదో జరిగింది అనేదైతే నేను గమనించాను. తర్వాత నేను రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఎప్పుడైనా వచ్చే మైగ్రేన్ హెడేక్ కి 1 year పాటు టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత నాకు 12 years పాటు డాక్టర్ అవసరం కానీ టాబ్లెట్స్ అవసరం కానీ రాలేదు. అంటే ఏదైనా చిన్నగా జ్వరాలు అవి వచ్చినా కూడా ధ్యానం చేస్తూనే అది న్యాచురల్ గా తగ్గిపోయేది అనమాట. సో ఇలా నేను ఆరోగ్యాన్ని పొందాను. అప్పుడు నేను LLB చేస్తున్నాను. ఇందులో ధ్యానం చేసిన తర్వాత స్పిరిచువల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది అని విన్నాను నేను. ఆ కౌన్సిలింగ్ చేయమని నన్ను అడిగారు అనమాట. నాకు అవన్నీ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. క్లియర్ అవుతున్నాయి, అంటే మనం చాలా తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు రెక్కల వల్ల ఉంది అని చెప్తుంటారు. అప్పుడు నాకున్న సమస్య మ్యారేజ్ అనమాట. సరే, దానికి సొల్యూషన్ దొరుకుతుందేమో అని వెళ్ళాను. అంటే కొంతమంది వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్యోతిష్యులు వాళ్ళంతా కర్మ వల్ల ఉంది అని చెప్పేవాళ్ళు. ఆ కర్మకి ఏదో వాళ్ళు పూజలు జపాలు ఏవో చెప్తారు, కానీ అది మనకి పూర్తిగా నమ్మకం ఉండదు కదా. సరే, ఇక్కడ ఏంటంటే కర్మకి సంబంధించిన జ్ఞానం తెలుస్తుందట ధ్యానంలో. దాంతో కర్మ నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది, సేత్ వర్క్ షాప్ వెళ్ళిన వాళ్ళు. దాంతో అదేదో నాకు తెలుసుకోవాలని తీవ్రంగా కోరుకుండేది. నేను వెళ్తే వాళ్ళు నాకు చెప్పలేదు, కానీ నువ్వు చేయమన్నారు, అంటే కౌన్సిలింగ్ చేయమన్నారు. కౌన్సిలింగ్ అని కూడా చెప్పలేదు, సంకల్పాలు పెట్టించమన్నారు. అదంతా మనకి ఎందుకు లేదని చెప్పి నేను వచ్చేసాను, మెడిటేషన్ లో కూర్చున్నాను. అంటే సంకల్పం అంటే ఏంటి సార్ అని నేను అడగలేదు. మీకు ఎనర్జీస్ బాగున్నాయమ్మా, సంకల్పాలు పెట్టించండి అన్నారు ప్రేమనాథ్ గారు. నాకు ఎనర్జీ అంటే తెలీదు, సంకల్పం అంటే అసలే తెలీదు. నాకు ఎనర్జీసే బాగుంటే నేను ఎందుకు సమస్యలో ఉంటాను. అప్పుడు నాకు ఆర్థిక ఇబ్బంది ఉంది, 2-3 సమస్యలు ఉన్నాయన్నమాట. నాకెందుకు సమస్య ఉంటుంది అంటే వీళ్ళు చెప్పేది ఏదో కరెక్ట్ కాదు అన్నట్టు అనిపించి నేను వచ్చి మెడిటేషన్ లో కూర్చున్నాను. అప్పుడు పత్రి సారు మెడిటేషన్ లో వచ్చి సంకల్పం అంటే ఎలా పెట్టించాలి అనేది చెప్తారన్నమాట. నేర్పించారు అక్కడ ప్రేమనాథ్ గారు, పత్రి సార్ కూడా. పత్రి సార్ కూడా వచ్చి చెప్పారు కాబట్టి దాన్ని నేను అక్కడ యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ అప్పుడు LLB చేస్తాను. ఈ లీగల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో, ప్రాక్టికల్ చేయాలి అనుకున్నాను. అలా నేను ఒక కేసు తీసుకుని చేయడం, అది ఒక 1 week లోనే క్లియర్ కావడం, ఇలా అంటే
మనకి లీగల్ గా ఏవైతే సమస్యలు ఉంటాయో, అది కుటుంబానికి సంబంధించి కావచ్చు, బయట నుంచి కావచ్చు. అంటే నేను ఫస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసు అన్నమాట. అక్కడ 1 వీక్ లో అద్భుతంగా క్లియర్ అయింది. అక్కడ ఎందుకు జరిగింది, ఏం జరుగుతుంది, మొత్తం ఆ అబ్బాయి తన అంతరాత్మ నుంచి ఆత్మస్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని గుర్తించడం, ఆ, దాంతో వారం రోజుల్లో క్లియర్ చేసుకోగలిగాడు. అంటే ఇది చాలా మిరాకిల్ గా జరుగుతుంది అనేది నేను అప్పుడు దాన్ని విశ్వసించగలిగాను అన్నమాట. తర్వాత నేను కౌన్సిలింగ్ ట్రైనింగ్ తీసుకొని, దాంట్లో చాలా ప్రికాషన్స్ ఉంటాయి, దాన్ని ఎలా చేయాలి, ఆ, ఇంకా నేను దాంట్లో ట్రైనింగ్ అవసరం కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు అంటే 3 days అది కూడా మనతో ధ్యానం చేపిస్తారు, చాలా సబ్జెక్ట్ ఇస్తారు. దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో నేను ఒకటి తీసుకున్నది ఏంటంటే, అంటే నా లైఫ్ కి చాలా ఉపయోగపడిన విషయం, అంటే మనకి ఎప్పుడు కూడా దేనికైనా విశ్వాసం అనేది కావాలి. అక్కడ నాకు విశ్వాసం అనేది తక్కువ ఉండేది ఎప్పుడు కూడా. అంటే ఏదైనా విజన్ వచ్చినా కూడా దాన్ని నేను పూర్తిగా నమ్మలేకపోతుండేదాన్ని. ఇది నేను ఊహించుకున్నానేమో అని అనుకునేదాన్ని. నాకు ఈ కౌన్సిలింగ్ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక విషయం చెప్పారు. చిన్న పిల్లలకి హెల్త్ బాగలేదంటే 12 years బిలో పిల్లల్ని కూర్చోబెట్టి ఆ సోల్తో మాట్లాడొచ్చు, వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారో తెలుసుకొని దానికి అవసరమైన గైడెన్స్ ఇవ్వచ్చు అని చెప్పారనమాట. అప్పుడు నేను మా ఇంట్లో మా చెల్లి వాళ్ళ పాప ఉంది, తను 8 years. తనకు ఆ పాపకు తమ్ముడు ఉన్నాడు, 1.5 years. వాడికి జ్వరం వస్తే ఈ అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకు జ్వరం వచ్చింది అనేది ఆ సోల్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. సో తను ఫుడ్ సరిగా తినట్లేదని, ఎందుకు తినట్లేదో చెప్పడం జరిగింది. అవన్నీ ఇచ్చిన గైడెన్స్ తో తను ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా తగ్గని జ్వరం ఆ రోజు పత్రిస్ సార్తో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ బాబుకి తగ్గడం జరిగింది. సో ఇలా ధ్యానం పట్ల మనం ఏదైనా అనుకున్నప్పుడు ఆ ఎనర్జీస్ అంటే ఏంటి, ఏదైనా ఒక సంకల్పం చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రాక్టికల్ గా నేను ఆ పాప ద్వారా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. నాకు ఎంత విశ్వాసం అవసరం అంతవరకు చేసిన తర్వాత తన్ని కూడా వదిలేయడం జరిగింది. ఎందుకంటే అది వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో నాకు తెలియదు. అందుకోసం నాకు ఒక 2-3 చేసినాక నేను ఇంకా పాపను ఎప్పుడు కూర్చోబెట్టలేదు. ఓకే, అంటే ఇక్కడ నాకు హెల్త్ ఇష్యూస్ తో పాటు నా లైఫ్ లో ఫైనాన్షియల్ కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానీ ఎన్నో పరిస్థితులను నేను మార్చుకోగలిగాను ధ్యానంతో. ధ్యానంతో మాత్రమే కాకుండా జ్ఞానంతో నేను మార్చుకోగలిగాను పరిస్థితిని. హెల్త్ అనేది జస్ట్ ధ్యానం ద్వారా తగ్గింది, కానీ మిగిలిన విషయాలు మాత్రం జ్ఞానం వచ్చినప్పుడే తగ్గింది. సో మొదటిగా మన గురువు గారికి నా సమస్యలు పరిష్కరించుకోవడమే కాకుండా అసలు ఎందుకు ధ్యానం ద్వారా తగ్గుతున్నాయి, ఏం జరుగుతుంది ధ్యానం చేస్తే, ఈ శ్వాస మీద ధ్యాస, ఎన్నో ధ్యానాలు ఉన్నాయి, దీని ప్రత్యేకత ఏంటి అని నేను ఆ క్వశ్చన్స్ వేసినప్పుడు వాటి నుంచి నాకు ఎంతో సబ్జెక్టు అందడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మీ అందరితో ఆ అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ దర్బార్. యాక్చువల్ గా నాకు ఇది సారు ఇది చేశారు, నేను పూర్తిగా దీంట్లో చూడలేదు. సార్ పేరు దివాగర్ అని చెప్పారు. సార్కి ఈ గ్రూప్ సభ్యులందరికీ మొదటిగా ధన్యవాదాలు. నాకు ఈ ధ్యానం గురించి ఏమర్థమైంది, ఎన్నో పోగొట్టుకున్నాం, ఎన్నో సమస్యలు. అది ఏం జరిగింది,
అని అంటే అందరికీ సామాన్యమైన వాళ్ళకి కూడా తెలిసినటువంటి విషయమే. ఆ, ఏదైనా తీవ్రమైన సమస్య ఎంత ప్రయత్నిస్తున్నా పరిష్కారం కావటం లేదు అని అంటే ఏదైనా ఆ, ఏ కర్మ చేస్తామో అందువల్ల మనకి ఈ సమస్య తీవ్రంగా బాధిస్తుంది అనే అవగాహన సామాన్యమైన వాళ్ళకు కూడా ఉంటుంది. ధ్యానం వల్లనే కాదు, ధ్యానంలోకి రాని వాళ్ళు కూడా ఆ ఆ పదాన్ని వాడుతూ ఉంటారు. అది చిన్నప్పటి నుంచి విన్నాం మనం. మరి ఈ కర్మకి సంబంధించి జ్ఞానం ఉందా అని అంటే భగవద్గీతలో మనకి చెప్పడం జరిగింది, ఆత్మ జ్ఞానంతో కర్మలు దగ్ధమవుతాయని. అప్పుడు భగవద్గీత అంటే ఏంటో పెద్దగా తెలియదు కాబట్టి అవన్నీ ఆత్మ జ్ఞానం అంటే ఏంటో తెలీదు కాబట్టి తెలియక దాన్ని మనం అర్థమయ్యే స్థాయిలో మనం అర్థం చేసుకునే స్థాయి మనకి లేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోలేక ఎంతో దుఃఖాన్ని క్యారీ చేస్తున్నాము. ఓకే, నాకు అర్థమైంది ఆత్మజ్ఞానం. ఈరోజు టాపిక్ కూడా ఆత్మజ్ఞానం ధర్మ మార్గం. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాము. మరి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ధ్యానంలోకి వచ్చామంటే ఏదో ఒక ఆనందం అనేదాన్ని వెతుక్కుంటూ వచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు అనేది ఉంటుంది. ఎన్నో అవసరాలు ఉన్నాయి మనిషి. ఈ అవసరాలు ఏ అవసరం లోపించినా కూడా ఏదో కొంత దుఃఖం అనేది కలుగుతుంది. తర్వాత ఎన్నో భయాలు ఉంటాయి. సో ఈ భయాల నుంచి కలిగే దుఃఖం అన్నీ ఉన్నా కానీ ఏమి లోపించిందో అర్థం కాని అశాంతి, ఇలా ఏదైతే మనకి దుఃఖం ఉంటుందో ఈ దుఃఖం అనేది కర్మల వల్ల వస్తుంది అని భగవద్గీత చెప్పడం జరిగింది. మరి కర్మలు నుంచి విముక్తి పొందాలి అంటే ఆత్మ జ్ఞానంతో, అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని మనకి భగవద్గీతలో ఏదైతే శ్లోకం ఉందో ఆ జ్ఞానాగ్ని అంటే మనం ఇప్పుడు ఆత్మ జ్ఞానం, జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం గురించి అక్కడ చెప్పబడింది. ఆత్మ జ్ఞానం అంటే ఏంటి అని ఈరోజు మనం తెలుసుకుందాము. మరి భగవద్గీత, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఈ గ్రంథాలు బుద్ధుడు కానివ్వండి, షిరిడి సాయిబాబా కానివ్వండి, వీళ్ళందరూ చెప్పింది ఆత్మజ్ఞానమే. అంతమంది మనకి ఆత్మజ్ఞానాన్ని అందించారు కదా, కానీ మరి ఎందుకు ఇంకా భూమి మీద మనం దుఃఖంతో ఉంటున్నాము అంటే అదేంటో మనకు అర్థం కావట్లేదు. అర్థం కాక కొంతమంది స్వయంగా అనుభూతి లేక ఇంకొంతమంది దాన్ని ఊరికే చదువుతున్నారు తప్ప మరి ధ్యానం చేసిన తర్వాత భగవద్గీత చాలా బాగా అర్థమైంది. ఆత్మజ్ఞానం ఏంటో అనేది అర్థమవుతుంది మనందరికీ కూడా. సరే, ఎందుకు అర్థమవుతుంది? ధ్యానం చేశారు. అసలు ఏంటి ఆత్మజ్ఞానం? మన దుఃఖాలన్నీ వదిలించుకోవడానికి అవసరమైన ఆత్మజ్ఞానంతో కర్మలు దగ్ధం అవుతాయండి. ఇది చాలా అద్భుతమైన విషయం కదా. మరి ఆత్మజ్ఞానం ఎందుకు అర్థం కాలేదు అని అంటే మనం ఏదైనా అవగాహన చేసుకోవాలి, అంగీకరించాలి, విశ్వసించాలి, అప్పుడే ఆచరిస్తాం. మరి ఒకటి మనకు అర్థం కావాలి అంటే దాన్ని మనం అంగీకరించాలి, విశ్వసించాలి అంటే దాన్ని మన కళ్ళతోనైనా చూస్తూ ఉండాలి, లేదన్నా మన స్పర్శతోనైనా మనం దాన్ని టచ్ చేస్తూ ఉండాలి, లేదా వినాలి. మనం స్పర్శించడానికి, కళ్ళతో చూడడానికి, చెవులతో వినడానికి అందుబాటులో ఉన్నదాన్ని మాత్రమే మనం గుర్తించే స్థితిలో ఉన్నంత వరకు ఆత్మ గురించిన విషయాలు అర్థం కాలేదు. ఎప్పుడైతే మనం కళ్ళు మూసామో మన లోపల ఉన్నటువంటి ఆత్మని, స్పర్శని అనుభూతి చెందాం, ఆత్మలో ఉన్న భావాలను అనుభూతి చెందాం. కాబట్టి
అక్కడ మనం ఆత్మను అనుభూతి చెందాం కాబట్టి ఆ ఆనందం ఏంటో తెలుసుకోవాలి అని మనం ఈ ధ్యానంలో ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం, ధ్యానం చేయడం, పత్రిజీ సార్ అందించినటువంటి 18 ఆదర్శ సూత్రాలు ఆచరించడం అనేది ఆ, జరుగుతూ ఉంది అందరూ కూడా. అయితే ఇప్పుడు ఆత్మజ్ఞానం మనం అవగాహన చేసుకోవడానికి ఆ ఇంకొంత వివరంగా తెలుసుకుంటున్నాము. ఆత్మ కంటికి కనిపించదంట. కంటికి కనిపించని ఆత్మని విశ్వసించాలి అంటే అది విన్నవాళ్ళు దాన్ని పూర్తిగా నమ్ముతున్నారు, కానీ వినని వాళ్ళు దాన్ని నమ్మలేకపోతున్నారు. అయితే దాన్ని చూడాలి, వినాలి, దాని స్పర్శను అనుభూతి చెందాలి, అప్పుడే దాన్ని విశ్వసించగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మ జ్ఞానం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆత్మ కంటికి కనిపించని స్థాయిలో ఉంది. కంటికి కనిపించని స్థాయిలో ఉన్న ఆత్మ అవగాహన చేసుకోవాలి అంటే మన శరీరం గురించి అవగాహన ఫస్ట్ కావాలి. అంటే మన అంతరశక్తి, శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ 4 ఉన్నాయని మనకు తెలుసు. కానీ మనకి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నది శరీరం. ఇంకొంతమందికి తెలుస్తుంది శరీరం కదలికకి మనసు కారణం అని. బుద్ధి లేదు, వాడికి తెలివి ఎక్కువ, వాడికి అతి తెలివి ఎక్కువ, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ వాటి గురించి మనకి దేనికి సంబంధించినవి ఇవన్నీ? మన అంతర శక్తికి సంబంధించినవి. అయితే మన శరీరము గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే ఆత్మ గురించి అర్థం చేసుకోవచ్చు. మన శరీరంలో అవయవాలన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మన కాళ్ళు ఈ శరీరాన్ని నడిపించుకొని తీసుకెళ్తాయి. ఏదైనా తినాలి అనే ఆలోచన వస్తూనే చేతులు ఆహారాన్ని తినడానికి సిద్ధం చేసి నోటికి అందిస్తున్నాయి. అలానే మనం ఏ పని చేయాలన్నా మన శరీరంలో అవయవాలు అద్భుతంగా ఆ పనిని చేయడానికి సహకరిస్తున్నాయి. సో అంటే మన శరీరం పని తీరుని మనం గమనిస్తే అవి ఎంత బాగా సహకరిస్తున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కు, ఇది సహకరిస్తుంటేనే మనం జీవించగలుగుతున్నాము. నెక్స్ట్ వచ్చి ఇవి ఎంత విలువైనవి శరీరంలో అవయవాలు తెలుసుకుందాం. శరీరంలో ఒక చిన్న వేలు ముక్క కట్టయి పడిపోయింది అంటే అది మనం ఎన్ని కోట్లు పెట్టినా దాన్ని ఎక్కడ పొందలేము, దాన్ని మన శరీరంలో విమర్చలేము. ఎవరైనా అతి ప్రేమగా ఉండి ఆ వేలు కట్ చేసి ఇచ్చినా అది మన బాడీలో సెట్ అవుతుంది. సో ఎంత డబ్బు ఉంటే ఆనందంగా ఉండొచ్చు అని ఒక స్థితిలో అనిపిస్తుంది. అప్పుడు సమయాన్నంతా డబ్బుల కోసం ఉపయోగించడం జరుగుతుంది. కానీ డబ్బు బ్రతకడానికి అవసరమే. తిండి కావాలి, బట్ట కావాలి, నీడ కావాలి. కానీ ఎంత డబ్బు ఉన్నా కానీ మన ఈ శరీరంలో చిన్న పార్ట్ కూడా మార్కెట్లో ఇక్కడ పొందలేము. తర్వాత పేరుంటే చాలా ఆనందం ఉంటుంది అని పేరు కోసమే సమయాన్నంతా పెట్టడం జరుగుతుంది కొన్ని జన్మల్లో. మరి ఎంత పేరున్నప్పటికీ ఈరోజు ఒక ప్రధానమంత్రికి చిన్న వేలు ముక్క అవసరమైన, ఒక రాష్ట్రపతికి అవసరమైన, లేకపోతే మనకి సినిమా యాక్టర్స్ తెలుసు, ఇక్కడ చిరంజీవి కానివ్వండి, ఇలా ఒక వాళ్ళ పేరు చెప్తే గుర్తించిన వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళకి అవసరమైనా కూడా ఒక చిన్న వేలు ముక్క కూడా ఎక్కడ దొరకదు. అయితే తర్వాత బాగా చదువుకుంటే ఆనందంగా ఉండొచ్చు అనిపిస్తుంది. బాగా చదువుకున్నాము, రకరకాల చదువులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక డాక్టర్ ఉన్నారు, ఇంజనీర్ ఉన్నారు, ఐపీఎస్, ఐఏఎస్ అందరూ ఉన్నారు ఇంట్లో. ప్రపంచం అంతా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఆ బాడీలో వేలు ముక్క దొరకడం అనేది సాధ్యమవుతుందా?
అని మనం గమనిస్తే సాధ్యం కాదు. మరి ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఈ అవయవాలు ఎప్పటి వరకు పనిచేస్తున్నాయి? ఇంత విలువైన అవయవాలు ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత డబ్బు పెట్టినా, ఎంత పేరున్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత ప్రపంచ జ్ఞానం ఉన్నా ఈ శరీరంలో అవయవాల్ని ఎక్కడ పొందలేము. అంత విలువైన అవయవాలు ఎప్పటి వరకు పనిచేస్తున్నాయి అని అంటే ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ దేహంలో ఆత్మ అనేది ఉన్నంత వరకు, ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఎంత విలువైన అవయవాలు, అద్భుతంగా పనిచేసిన అవయవాలు పనిచేయడం అనేది ఆగిపోతాం. నిన్నటి వరకు చక్కగా మన చుట్టూ ఏదో ఒక పక్షో జంతువులు తిరుగుతున్నాయి, లేకపోతే మనుషులు కూడా నిన్నటి వరకు చక్కగా తిరిగారు. సడన్ గా వాళ్ళు శరీరంలో అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోయింది. ఏం జరిగింది అంటే శరీరంలో ఆత్మ అనేది వెళ్ళిపోయింది. అంటే ఈ ఇంత విలువైన అవయవాల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మ అనేది ఉన్నంత వరకే కదా పనిచేస్తున్నాయి. అంటే మనందరి లోపల ఆత్మ అనేది ఉంది. అదే శరీరంలో అవయవాలన్నిటినీ అద్భుతంగా నడిపిస్తాం. మరి మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, లోపల ఉండి ఏం చేస్తుంది, దాని నుంచి మనం ఏం పొందుతున్నాము, దానికోసం మనం ఏం చెయ్యాలి, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఆత్మకి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎవరున్నారు, దానికి అవసరమైన జ్ఞానాన్ని ఎవరి ద్వారా పొందుతున్నాము, ఇదంతా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అది మహాసముద్రం అంటుంది. కానీ మనం ఎంతమంది చెప్పినా కూడా దాన్ని అనుభూతి చెందకుండా అర్థం కాదు. మరి ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యంతో మన ఆలోచన శక్తి అనుసంధానం అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి భావాలను అనుభూతి చెందుతున్నాం. ఆలోచన లేని స్థితికి వెళ్తే, శ్వాస మీద ధ్యాస ద్వారా ఆలోచన లేని స్థితికి వెళ్తే, ఆలోచన లేని స్థితి తర్వాత ఆత్మ శక్తితో అనుసంధానం అయ్యి అక్కడ ఉన్నటువంటి తత్వాలు అంటే భావాలు అనుకోవచ్చు. అంటే ఆత్మ ఏది కావాలంటే అది సృష్టించుకునే శక్తి ఉందంట. ఏది కావాలంటే అది సృష్టించుకునే శక్తి ఉన్న ఆత్మకి భయం ఏమన్నా ఉంటుందా, బాధ ఏమన్నా ఉంటుందా? అది భయము బాధ లేనటువంటి ఆత్మతో మన ఆలోచన శక్తి అనుసంధానం అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ధైర్యము, ప్రశాంతత మనం అనుభూతి చెందుతాం. ఏదో ఉంది అనేది అయితే అర్థమవుతుంది, కానీ అది ఏంటో పూర్తిగా అర్థం కాదు. అప్పుడు మనం ఇంకా క్లాసెస్కి వెళ్ళడం జరుగుతుంది. ఆత్మ అనేక విషయాలు మనకు తెలియజేస్తా ఉంటుంది. ఏ సంఘటన వచ్చినా అది ఎందుకు ఉంది, దాని నుంచి ఏం నేర్చుకోవాలి. అయితే కర్మ వల్ల వచ్చింది అనేది ఒక స్థితిలో ఉంటే, కర్మ ఎందుకు చేశాము, అప్పుడున్న అవగాహన బట్టి ఏది అవసరం అనిపిస్తుందో అది చేస్తాం. అది కూడా ఏ స్థాయిలో ఉన్న అవగాహన ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని నేర్చుకోవడం కోసమే చేస్తాం. భూమి మీదకి వచ్చింది అందరూ కూడా నేర్చుకోవడానికే. నేర్చుకోవడం, నేర్పించడం రెండు ఉన్నాయి. నేర్చుకుంటూనే నేర్పిస్తూ ఉంటాం. మనకు అవసరమైనవి నేర్చుకుంటాము, ఎదుటి వాళ్ళకి అవసరమైనవి నేర్పుతూ ఉంటాం. సో కానీ ఏ సంఘటన వచ్చినా నేను ఎదుటి వాళ్ళకి హాని కలిగించాను అని బాధపడడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే నాకు ఎవరో ఏదో నష్టం కలిగించారు అని అయినా బాధపడుతూ ఉంటాం. సో ఇక్కడ మనం ఏది చేసినా దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం కోసమే చేశాము. అది ఏంటో మన ఆత్మ మనకి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. అదే ఆత్మస్థాయిలో ఉన్నటువంటి జ్ఞానం.
అది చెప్పాలంటే మనకి వన్ డే అంతా పట్టేస్తుంది. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకుంటున్నాము. ఎందుకంటే మళ్ళీ ఇంకొక టాపిక్ ధర్మ మార్గం అనేది ఉంది. ఓకే, కాబట్టి మన ఆత్మ మనం ప్రశ్నిస్తే అన్ని మనకి అంటే మనం ఏది కావాలంటే అది ఇస్తుందట ఆత్మ. అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ పక్కన పెడితే లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది, మనం ఏది అడిగితే అది ఇస్తుంది. అయితే అడగడం రావాలి, రెండోది ఇస్తుందనే విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉండాలి అనేది మనకి ఈ రెండు అవసరం. మనం అవసరమైన దాన్ని పొందాలి అంటే ఇవి రెండు కావాలి. అయితే ఎవరైనా సమస్యలు కోరుకుంటారా అని అనిపిస్తుంది. ఒక అనారోగ్యం కావచ్చు, లేదంటే రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎవరు భర్త భార్య విడిపోవాలని అనుకోరు కదా, కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎవరైనా కోరుకుంటున్నారా అంటే మన కోరికలు ఏంటో మనకే తెలియదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఎందుకు ఈ సంఘటన జరిగింది అన్నప్పుడు ఆత్మ అద్భుతంగా మనకి ఎంతో మంది వాళ్ళ అంతరాత్మను విన్నారు. ఆత్మ స్థాయిలో ఉన్నటువంటి బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, ఎవరైతే దేవతలను చెప్తున్నామో వాళ్ళు మనతో లేరు, శరీరాలు లేవు. ఈరోజు పత్రిసారి కూడా శరీరం లేదు, కానీ ఆత్మ అనేది ఉంది. ఈ ఆత్మ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మనం ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. అంటే ఒక ఆత్మ ఒక పని మీద వచ్చి ఉంటుంది. ఏ పని చేయాలని వచ్చాము, ఈ ఆత్మకి ఏది అవసరం, ఆత్మ ఏం నేర్చుకోవాలని వచ్చింది, నేర్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, దానికి సంబంధించిన సమాచారం అంతా ఆత్మ గురువులు తెలియజేస్తారు. జనరల్ గా వాళ్ళంతా కూడా ఆత్మస్థాయిలో ఉన్నారు కాబట్టి ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం కూడా ఆ జ్ఞానంతో కూడా ఎంతో మంది పరిష్కరించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి నాకు కూడా స్టార్టింగ్ లో మహావతార్ బాబాజీ కనిపించారు. ఆయన ఎవరికి కనిపించినా మనం ప్రశ్నించాలంట. ఏం చెప్పడానికి వచ్చారు మాస్టర్, ఏం చెప్పడానికి వచ్చారు అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నువ్వు క్లాస్ చెప్తున్నప్పుడు నేను నీ శరీరాన్ని ఉపయోగించుకుంటాను, నేను చెప్తున్నాననే గర్వం ఎప్పుడు రానివద్దు అని చెప్పాను. అంటే అప్పుడు నాకు గురువులు అంటే ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మనకి సహకరిస్తారు అనే విషయం అర్థమైంది. వాళ్ళు మన శరీరాన్ని ఉపయోగించుకొని చెప్తున్నప్పుడు ఏ అవకాశాన్ని గర్వంగా తీసుకున్నా మనకి మళ్ళీ దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మహావతార్ బాబాజీ ఇచ్చిన మెసేజ్ ద్వారా నాకు అర్థమైంది. అలా ఎన్నో సందర్భాల్లో ఏదైనా సిచ్యుయేషన్ ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే నార్మల్ లైఫ్ అనే కాదు, వర్క్ కి సంబంధించి ట్రెక్కింగ్స్ కండక్ట్ చేశాము. ఆ ట్రెక్కింగ్స్ స్టార్టింగ్ అది ఎలా చెయ్యాలి అనే ఒక పిక్చర్స్ అయితే చూపించేవాళ్ళము. అక్కడ కొంతమంది అంటే మట్టి కుండల్లో చేయాలి, కట్టెల పొయ్యి మీద చేయాలి, పారే నీరులో చేయాలి. ఇదంతా నేచర్ కి దగ్గరగా, అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి వాటితో మనం ఆహారం ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా ఇవన్నీ నాకు అంటే ప్లాస్టిక్ స్టీల్ యూజ్ చేయకుండా కేవలం అక్కడ మట్టి, చెక్క, ఆకు, వీటితోనే అక్కడ అన్ని సమకూర్చుకోవడం జరిగింది.
అది కొంతమంది అన్నారు, మట్టి కుండల్లో ఏంటి అక్కడ వరకు వెళ్ళేపాటికి ముక్కలు అయిపోతాయి, దాంట్లో ఉండేది చాలా కష్టం, ట్రాన్స్పోర్ట్ కష్టం అని చెప్పేవాళ్ళు. సరే, నాకు ఏం చేయాలి అని ఒక డైలమా వచ్చింది. అక్కడ కుండలు పగిలిపోతే ఏంటి పరిస్థితి? అంటే ఒక 50 మెంబర్స్ వరకు వస్తున్నారు. అక్కడ మన సిచ్యుయేషన్స్ దగ్గరలో అందుబాటులో ఉండవు, ఏదన్నా వెంటనే సమకూర్చాలంటే. ఏం చేయాలి అని ఒక దిగులుగా ఉన్నప్పుడు అప్పుడు మహోదర్ బాబాజీ కనిపించారు. ఉమ్, ఏం చెప్పడానికి వచ్చారు అంటే, ఆ ట్రెక్కింగ్ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నది నేను అని చెప్పారు. ఓకే, ఆయన అరేంజ్ చేస్తున్నప్పుడు ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో, ఇవన్నీ నాకెందుకు, అంతా ఆయనే చూసుకుంటారులే అని నేను అది చేయడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఆత్మస్థాయిలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆ తర్వాత నాకు కృష్ణుడు కనిపించారు మెడిటేషన్లో. ఏం చెప్పడానికి వచ్చారు అని అంటే, నేనంటే నీకు ఇష్టం ఉండదు కదా అని చెప్పారు, అడిగారు అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన గురించి విన్నాం కదా. ఆ ఎంతో మంది గోపికలంట, ఆ ఆయన వెన దొంగతనం చేస్తాడంట. అంటే ఇలాంటివి కూడా మనసుకి నచ్చేవి కాదు. అందువల్ల ఏదైనా టెంపుల్కి వెళ్తే అన్ని విగ్రహాల దగ్గర పువ్వులు అన్ని పెట్టడం జరిగేది, కానీ ఈయనకి అవసరమా అని అనిపించేది. పెట్టేదాన్ని, అందరికీ ఈయన పెట్టకుండా ఉండకూడదు కాబట్టి పెట్టేదాన్ని, కానీ లోపల మాత్రం ఆ ఫీల్ ఉండేదాన్ని. సో అప్పుడు నేను అర్థం చేసుకున్నా, ఎస్, వాటి వెనక ఏం జరిగిందో నాకు తెలియకుండా ఆయన్ని కూడా ఆయన ఇచ్చిన అద్భుతమైన ఆత్మజ్ఞానం అర్థం కాలేదు. ఆయన చేష్టలు అవి మాత్రమే చూసి ఆయన దేవుడిగా అంటే ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిగానే నేను ఒక దైవ శక్తిగా అంగీకరించలేకపోయాను. ఇలా మన పత్రి సార్ కూడా ఎన్నో సందర్భాల్లో భౌతికంగా ఆయన ఉన్నప్పుడు కూడా మెడిటేషన్లోనూ నిద్రలోనూ కనిపించి ఆయన లోపల ఉన్న సంశయాలకు సమాధానం చెప్తుండేవారు. సో అంటే ఆత్మస్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని వినగలుగుతున్నాము, చూపిస్తున్నారు. తర్వాత దాన్ని అనుభూతి చెందుతున్నారు, అక్కడ ఉన్న భావాలని, ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాము. ఇంకా ఆత్మ గురించి తెలుసుకోవాల్సింది, ఆత్మజ్ఞానం అవసరం ఏంటి అంటే, ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పని మీద వచ్చి ఉంటుంది. ఒకలాగా ఇంకొక ఆత్మ ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎప్పుడూ కూడా ఆత్మజ్ఞానం లేనప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అరే, వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, మనం ఎంత మంచి వాళ్ళం, కానీ మన లైఫ్ ఏంటి ఇలా ఉంది. సో సరిగా లేని వాళ్ళందరి జీవితాలు చాలా బాగుంటాయి అని ఇలా రకరకాలుగా మనం మనకున్న పరిస్థితులన్నిటినీ అవమానించుకుంటూ మనల్ని మనం తిట్టుకోవడం అనేది జరుగుతాం. అలాగే ఇంకొంతమంది ఏం చేయాలో తెలియనప్పుడు పక్క వాళ్ళు ఏం చేశారో చూసి అలా చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి అదే మనం చేద్దామని వెళ్తే అది మన ఎంపికలో లేకపోతే అది కూడా మనకి జరగదు. అందుకని మన చుట్టూ ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో స్థితులు ఉన్నాయి, ఏది కరెక్ట్ అనే దాన్ని మనం ఫిక్స్ చేయాలని చూస్తూ ఉంటాం. కానీ అంటే ఇంకొంత మనం అర్థమయ్యే స్థాయిలో చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తికి టిఫిన్ కావాలి. టిఫిన్ కావాలంటే ఒక కోట్లకి కోట్లు ఉన్న వ్యక్తి ఒక ఇంటర్నేషనల్ హోటల్కి వెళ్తాడు. ఇంకొంత తక్కువ సంపద ఉంది, కొన్ని లక్షల్లో ఉంది, అతను ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తాడు. ఒక వేలల్లో సంపద ఉంది అనుకోండి, అతను ఒక నార్మల్ హోటల్కి వెళ్తాడు. ఏదో రోజుకు ఒక 100 రూపాయలు అట్లా సంపాదించుకుంటున్నాడు. ఆ టిఫిన్ కోసం ఏ బండి మీద దొరుకుతుందా అని అంటే ఇంకా ఎక్కడ ఎంత తక్కువకి వస్తుందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది.
అంటే ఏంటి, అతని దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి అతను ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే ఎందుకు ఇన్ని స్థాయిల్లో ఉన్నాయి, ఒకటే చోట ఉండొచ్చు కదా అంటే, మరి ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా అక్కడ అందించాలో సృష్టిలో భాగంగానే ఉన్నాయి. బండి మీద టీ సృష్టిలో భాగంగానే ఉంది. ఇంటర్నేషనల్ హోటల్ కూడా సృష్టిలో భాగంగానే. మరి ఇంటర్నేషనల్ హోటల్లో ఒక్క వ్యక్తి వేసి అక్కడ టీ టిఫిన్ ఇవ్వడు. అక్కడ ఎంతో మంది సర్వ్ చేయడానికి పనిచేస్తారు, క్లీనింగ్ చేయడానికి పనిచేస్తారు. అంతమందికి పోషించడానికి అవసరమైనంత మనీ బాగా ఎవరికైతే కోట్లు ఇచ్చిందో వాళ్ళ ద్వారానే ఇస్తుంది విశ్వం. కాబట్టి ఇలా మనం చూసినప్పుడు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళతో ఏ పని చేయించాలి, ఏ స్థాయిలో ఉన్నవాడికి ఏ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఏ విధంగా వాడి అవసరాన్ని సమకూర్చుకోవడానికి ఆ ఏ స్థాయిలో అందించాలి అనేది అద్భుతంగా సృష్టిలో ఉంది. మరి భౌతికంగా ఉన్నప్పుడు మన భౌతిక స్థాయిని బట్టి మనం ఎలా ఎంపిక చేసుకుంటున్నాము, అలాగే ఆ ఆత్మ స్థాయిని బట్టి, ఆత్మకు అవసరాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి, దేంట్లో ఉండాలి, ఎవరితో ఉండాలి, ఏది ఆచరించాలి, వాళ్ళు విగ్రహారాధన చేయాలా, లేకపోతే మంత్ర జపాలు చేయాలా, హోమాలు చేయాలా, ధ్యానం చేయాలా. ఇక్కడ ధ్యాన అనుభవాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఒకళ్ళు హాస్టల్ బాడీ రిలీజ్ అయిందంటారు, ఇంకొంతమంది వాళ్ళలో ఏది మార్చుకోవాలో తెలుసుకున్నామని చెప్తారు. అనుభవాలు కూడా ఎన్ని రకాలుగా ఉన్నాయి. మనకి ఏది అవసరమో ఎంత అవసరమో అంతే జరుగుతాం. కాబట్టి మన ఆత్మ ఏ పని మీద వచ్చింది అంటే, కొన్ని ఆత్మలు ఓన్లీ ధ్యానం చేయడానికి వచ్చి ఉంటాయి. వాళ్ళు ధ్యానం మాత్రమే చేస్తారు, వాళ్ళు ప్రత్యేకంగా ఏమో అనుభవాలు అవసరం లేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు ఏదో తక్కువ స్థాయి ఆత్మలు అని కాదు. అక్కడ నేచర్తో కమిట్మెంట్ అంతే. నేను బాగా సాధన చేయడం ద్వారా నా ఆత్మకి శక్తి పెంచుకుంటాను, లేదంటే నేను సాధన చేయడం ద్వారా నా ఆత్మకి శక్తి పెరిగిన శక్తి నా ద్వారా భూమాతకు అందాలి అనుకుని వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ పని ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. అంతేగాని ఒక క్లాస్ చెప్పాం కాబట్టి మనమే గొప్ప, నేను చాలా ప్రచారం చేస్తున్నాను, నేనే కరెక్ట్, ఇలా ఇవన్నీ కూడా మళ్ళీ ఆధ్యాత్మిక అహంకారాల్లోకి వెళ్ళిపోవడం కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, ఆత్మన్యూనత కానీ, ఇవన్నీ కూడా డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు ఇక్కడ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని మన ఎరుకతో గమనించి, మన ఆత్మ దగ్గరే సమస్త సమాచారం ఉంది. నేనేం చేయాలి, నేను ఎందుకు వచ్చాను భూమి మీద, ప్రజెంట్ ఏదైనా ఒక సిచ్యుయేషన్ ఉందంటే దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవడానికే కదా వచ్చాం. ఆత్మ దగ్గర ఉన్నటువంటి సమాచారమే మనకి సరి అయినటువంటి సమాచారం. ఇక్కడ ధర్మం అనేది చెప్పడం జరిగింది. ధర్మం అంటే మన శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, ఈ నాలుగిటికి ఏది అవసరమో వాటిని అన్నిటినీ మనం అందించాలి. ఎందుకంటే వాటితో మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే వాటికి అవసరమైనవి అందించాలి. ఈ శరీరానికి ఆహారం కావాలి, ఆహారాన్ని అందించాలి. ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏ భావంతో ఇవ్వాలి, ఏ భావంతో వండాలి, ఏ భావంతో వడ్డించాలి, ఏ భావంతో తినాలి, మరి ఎవరికైనా దానం చేయాలి అంటే ఏ భావంతో దానం చేయాలి, అలాగే ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దానం అనేది కూడా సరికాని విధంగా వ్యవహరిస్తున్న వాళ్ళకి కూడా మనం అన్నదానం, ఎవరు వచ్చినా మనం ఒక అతిథి దేవోభవ అనే స్థితిలో వాళ్ళకి భోజనం పెట్టాలి అని సార్ చెప్తారు. అని ఒక మేడం ఎక్స్పీరియన్స్ లో చెప్తారు. స్వార్థానికి ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళకి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తారు.
అంటే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. మరి ఎవరు చెప్తారు మనకి ప్రతి క్షణం పక్క నుండి? అంటే మన ఆత్మ యొక్క స్పందన అని. అంటే దానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, అది కూడా మనకి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అంటే మన మీద మనం పూర్తిగా ఆ మన ఆలోచన మనతో ఏకమై ఉంటే మన అంతరంగంలో ఏదైనా ఒక విషయం విన్నాం, ఇరిటేషన్ గా అనిపిస్తుంది. ఎందుకని? అది ఆ సరిగా లేదు, లేదంటే అవతల వాళ్ళు సరిగా లేరు, వాళ్ళు సరైన భావంతో చెయ్యట్లేదు, చెప్పటం లేదు. ఇలాంటివన్నీ కూడా అంతరాత్మకి ఒక ఇరిటేషన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తా ఉంటుంది. ఏంటి, ఎందుకు ఇరిటేట్ అవుతుంది అని మనం దాంతో మాట్లాడితే అది కూడా చెప్తుంది ఎందుకు ఆ ఇరిటేషన్ కి మూలం ఏముంది అని. కొన్ని కొన్ని మనసు నుంచి కూడా వస్తాయి. ఇది కొద్దిగా టఫ్ వర్క్. టఫ్ వర్క్ అనే కంటే ఆ దాన్ని అవగాహన పెంచుకోవాల్సిన అంశం అన్నమాట. మన శరీరం పట్ల మనం ఏది, కొంతమంది ఉపవాసం చేయాలి సార్ ఒకళ్ళు చెప్తారు కదా అని అందరం చేస్తే అది కుదరదు. ఆహార విధానాల్లో కూడా ఎన్నో ఉన్నాయి. అందరూ ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ అని చెప్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని అంటారు. కానీ మన శరీర కణాలు మనం ఎలాంటి ఆహారం కోసం డిజైన్ చేసుకున్నామో అది మనం అందించినప్పుడే మన శరీర కణాలు కూడా తృప్తి చెందుతాయి. వాళ్ళకి ఏది అందించడం కోసం వాళ్ళది ఎంపిక చేసుకుంటున్నారో అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. కానీ మన కన్ఫ్యూజన్స్ అన్ని ఇవే, ఇది కరెక్ట్ అంట, అది కరెక్ట్ అంట, ఇది కరెక్ట్ కాదంట, ఇది తింటే ఏదో అవుతుందంట, అది తింటేనే బాగుంటుందంట. అది నాకు అర్థం కాలేదు. అసలు ఏం తినాలన్నా భయపడే పరిస్థితి ఏంటిది అని అనుకున్నప్పుడు నాకు ఆత్మస్థాయిలో ఉన్న వాళ్ళు అందించారు. ఓకే, తినే శరీరం ఆహారం వల్ల కలిగే దానికంటే మన ఆలోచన ద్వారా మనం సృష్టించుకునే శక్తి మన శరీరానికి ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. అంటే తింటున్నాం, ఇది కరెక్టా కాదా, ఇది తింటే ఒళ్ళు వచ్చేస్తుందా, ఇది తింటే గ్యాస్ పెరుగుతుందంట, ఇది తింటే వేడి చేస్తుందంట అని అలాగ భయపడుతూనో దాన్ని వ్యతిరేకిస్తూనో సంశయిస్తూనో తింటే అది శరీరానికి ఎలా పనిచేస్తుంది? అంటే మన శరీరానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏ భావంతో ఇవ్వాలి, ఎదుటి వాళ్ళకి మనం ఆహారం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, ఇవన్నీ గురువు గారు చెప్తారు. కానీ మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం దాన్ని? ఆచరించడం మన శరీరం కోసం మనం ఆచరించాలి, తప్పదు. అలాగే మన మనసులో ఎన్నో భావాలు ఉన్నాయి. భయం అంట, బాధ అంట, కోపం అంట, ద్వేషం అంట, సంతోషం అంట, ధైర్యము, ఆనందము, ఇలా అన్ని భావాల గురించి విన్నాం. అవన్నీ ఎవరికి చూపించలేం మనం. మరి మనం మన మనసులో ఏ భావాలు పెంచుకుంటే ఆనందంగా ఉంటాం? మన మనసును కూడా శక్తివంతంగా ఉంచుకోవాలి. ధైర్యంగా ఉంటే శక్తివంతంగా ఉంటాం. మనసులో అన్ని భయాలు పెంచుకొని ఎప్పుడో అయిపోయినటువంటి సంఘటనని తలుచుకొని భయపడుతూ మళ్ళీ అలాంటి భయం ఫ్యూచర్ లో వస్తుందేమో అని ఆలోచన చేస్తూ గతంలో ఏదో ఒక బాధ కలిగింది అదే గుర్తు తెచ్చుకొని బాధపడు. అంటే ఏం చేస్తున్నాం మనం? మన మనసుని బా లేని బాధతో నింపుతున్నాం. ప్రస్తుతం ఆ బాధ వెళ్ళిపోయింది, కానీ ఇంకా మన ఆలోచనతో అదే గుర్తు చేసుకొని మనసులో ఆ బాధను పెంచుకుంటున్నాం, భయాన్ని పెంచుకుంటున్నది మనమే. కాబట్టి మరి మన జీవితంలో ఉన్న ఆనందాలని ఒక్కసారి గుర్తు చేసి తెచ్చుకుంటే ఆనందం పెరుగుతుంది. మనకున్న ధైర్యాన్ని ఎన్నో సహకారాలు పొంది ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సహకారం అందుతుంది, ఏదో ఒక సహకారం డెఫినెట్ గా అందుతుందనే విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి ఏదైనా అందించబడలేదు అంటే కూడా
దానికి ఏదో ఒక నేర్చుకునేది ఉంటుందండి. ఆ నేర్చుకునేది ఏంటో ఆత్మజ్ఞానం. కాబట్టి మన మనసుకి ఏం కావాలి? ధైర్యం కావాలి, ప్రశాంతత కావాలి. ఇవన్నీ కూడా మన మనస్సుని మనం దేనితో, ఏ భావాలతో నింపుతున్నాం, ఏ భావాలు ఆహ్, వదిలించుకుంటే, మనం తగ్గించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు అలజడి ఉంది? ఎందుకు గందరగోళం ఉంది? ఎందుకు అసహనం ఉంది? ఇవన్నీ మనసుకు సంబంధించినవి. వాటి ప్రభావం శరీరం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మన మనసుతో మనం ఎలా వ్యవహరించాలి? మన మనసుకి సంతోషం కలిగించే విషయాలేంటి? సంగీతం వినాలి, కళలు, నచ్చిన పనులు. ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళ మనసు చాలా ఉపశమనం పొందుతా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నచ్చిన మనసు ఆనందించే విషయాలేవో తెలుసుకుని దాంట్లో కూడా కొంత సమయం ఇన్వాల్వ్ అవుతూ ఉండాలి. అలానే మన బుద్ధి, విచక్షణ జ్ఞానం అనేది, బుద్ధి అంటే విచక్షణ జ్ఞానం. దేనికి ఫిక్స్డ్ గా ఉండదు. ఎంత వంట చేస్తారు, ఇప్పుడు ఎవరో కొత్తగా కంట్రీ నుంచి వచ్చారు, ఎవరైనా బెంగళూరు నుంచి ఆంధ్ర వచ్చారు. ఇక్కడ ఒక ఇంట్లో రోజు ఎంత వంట చేస్తారు అంటే అది ఫిక్స్డ్ గా ఏమి ఉండదు. ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉంటే వాళ్ళు తినేది ఒక్కొక్కరు క్వాంటిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక ఇంట్లో ఓన్లీ రైస్ ఎక్కువ తింటారు, సో ఎక్కువ తినేవాడికి ఎక్కువ వండాల్సి వస్తుంది. అంటే వాళ్ళ ఇంట్లో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 3 మెంబర్స్ కి ఇంతే, 3 మెంబర్స్ ఉంటే ఇంతే అనేది కూడా లేదన్నమాట. అంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా, సిచ్యుయేషన్ బట్టి మనం ఏది చేంజ్ చేసుకోవాలి, దేన్ని ఆచరించాల్సిన అవసరం ఉంటుంది అని మనం గుర్తించి దాన్ని ఆచరించడం ఇది ప్రతి క్షణం ఉపయోగిస్తూ ఉండాలి. అంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలి, 10 మందితో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి, క్లాస్ చెప్పడానికి వచ్చాము ఎలా ఉండాలి, క్లాస్ వినడానికి వెళ్ళాము అక్కడ ఎలా ఉండాలి. ఇలా నేను క్లాస్ చెప్తాను కదా అని క్లాస్ వినడానికి వెళ్ళిన దగ్గర కూడా నేను మైక్ తీసుకొని క్లాస్ చెప్తున్నాను అనుకోండి, అది బుద్ధి లేనితనం అని చెప్తాను. అంటే అందరూ దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అందరికీ లోపల బుద్ధి అనేది ఉంది, అది వాళ్ళు సరికాదు అనేది గుర్తించగలుగుతున్నారు. అట్లా ఎక్కడ ఎలా వ్యవహరించాలి, ఏ సిచ్యువేషన్ లో ఎలా ఉండాలి, అలాగే మన ఆత్మ న్యూనత భావం ఉంటుంది. అంటే మనల్ని మనం తక్కువగా చూసుకోవడం, నాకు తెలివి లేదు, నేను అందంగా లేను, నాకు డబ్బు లేదు, నన్ను ఎవరు ఇష్టపడరు, నాకెవరు సహకరించరు, నేను చెప్పింది ఎవరు వినరు, కాబట్టి నేను తక్కువ అనే భావం మనల్ని మనం తక్కువగా చూసుకోవడం వల్ల కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే లోపల ఈ భావాలు ఉంటాయో, నేను తెలివైన వాడిని అనిపించుకోవాలి, మంచివాడిని అనిపించుకోవాలి, నేను చెప్పినట్టు అందరూ వినాలి, నేను చాలా గొప్పవాడిని అనేది అందరూ గుర్తించాలి, అందరి కోసం ఏదైనా చెయ్యాలి అని తీవ్రమైన ఆలోచన చేయడం, తర్వాత ఆ అవకాశాలు వచ్చిన తర్వాత వాటిని అహంకారంగా తీసుకోవడం జరుగుతుంది. నేను గొప్పవాడిని, నేను చెప్పింది ఎదుటి వాళ్ళు విన్నారు కాబట్టి నేను చాలా తెలివైన వాడిని, నాకు నేను ఇచ్చిన సహకారం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను చాలా గొప్పదాన్ని. ఇట్లా విశ్వం ఆత్మన్యోన్నత నుంచి బయటికి రావడానికి ఇచ్చే అవకాశాలు అహంకారంగా తీసుకోవడం ద్వారా, నాకు బాగా డబ్బు ఉందనో, నేను చాలా అందంగా ఉన్నానో, నేను చాలా మంచిదాన్ననో, ఇలా ప్రతిదాన్ని అహంకారంగా తీసుకున్నప్పుడు కూడా మన ఆత్మని మనమే ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇది మన ఆత్మ పట్ల మనకున్న ధర్మం. మన ఆత్మకి శక్తి పెరగాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మన ఆత్మకి శక్తినిచ్చే పని ఏంటి, మనం గతంలో నేర్చుకున్నవే ఈ రోజు మళ్ళీ నేర్చుకోవాలి అంటే మన ఆత్మకి అది ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఆత్మకి ఆ పని మీద రాలేదు భూమి మీదకి, అప్పుడు దానికి నచ్చదు అది. అలానే అది తక్కువ కాదు, ఇంకొకరు ఎవరో చేస్తున్నది అది మనకు అవసరం లేదు.
అదేదో ఎక్కువ అనే ఫీలింగ్ మనకి ఉన్నప్పుడు మనల్ని మనం తక్కువ చూసుకోవడం కాదు. మనతో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, తక్కువగా భావిస్తున్నామా, ఎక్కువగా భావిస్తున్నామా, ఎలా భావిస్తే మనం ఆనందంగా ఉంటాం, మనకన్నా తక్కువ అనే స్థితిలో ఉన్న వాళ్ళు మనం ఎలా చూస్తున్నాము, ఎవరైతే ఎక్కువ అని మనం అనుకుంటున్నామో వాళ్ళతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ఇవన్నీ కూడా అంటే మన ఆత్మతో మనం ఎలా వ్యవహరిస్తున్నాము, ఎదుటిలో ఉన్న ఆత్మలతో ఎలా వ్యవహరిస్తున్నాము, ఎదుట ఆత్మలు సృష్టించుకున్న ఆ పరిస్థితుల్ని మనం ఎలా చూస్తున్నాము, చులకనగా చూస్తున్నామా, చాలా అద్భుతం అని అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా ఆత్మస్థాయిలో ఉన్నటువంటి ఎంపికలను మనం ఏ విధంగా చూస్తున్నాము, మన ఆత్మతో ఎలా వ్యవహరిస్తున్నాము, సాటి ఆత్మలతో ఎలా వ్యవహరిస్తున్నాము, ఆత్మ జ్ఞానాన్ని అందించిన గురువుల పట్ల కూడా మనం ఎలాంటి జడ్జిమెంట్స్ తో ఉన్నాము, ఇలాంటివన్నీ మన ఆత్మ కోసం మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం. మన శారీరక అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని అందించాలి, మరి వాటిని ఉపయోగించుకోవాలి. తర్వాత మనసుకు అవసరమైన వాటిని అందించాలి, వాటిని విని మనసులో ఉన్నటువంటి ఆనందం కానీ ఇవన్నీ కూడా మనం వ్యక్తపరచాలి. అలాగే బుద్ధిని ఉపయోగించాలి ప్రతి క్షణం, ఆ బుద్ధిని ఉపయోగించడంలో ఉన్న ఆనందాన్ని అనుభూతి చెందాలి. మరి మన ఆత్మని వినాలి, ఆత్మ చెప్పే విషయాలని ఆనందించగలగాలి, ఆత్మ ఇచ్చే జ్ఞానాన్ని కూడా ఆనందించగలగాలి. మరి ఎప్పుడు మాట్లాడుతుంది ఆత్మ అంటే మనల్ని మనం చులకనగా భావించిన ఆత్మ నుంచి వినలేం. నేను చాలా గొప్ప అని ఫిక్స్ అయిపోయినా వినలేం. ఎందుకంటే ఎప్పుడు మార్చుకునే ఉంటాయి, నేర్చుకునే ఉంటాయి. కాబట్టి నేను ధ్యానం మాత్రమే చేస్తే చాలు అన్ని ఆత్మ చూసుకుంటుంది అని అంటే అది అందరికీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. అంటే అక్కడ ఏదైనా మార్చుకునేది నేర్చుకునేది ఉన్నప్పుడు కూడా ఆలోచన లేని స్థితిలో ఎప్పుడైతే ఉంటామో ప్రకృతి మూలంలో ఉన్నటువంటి శక్తి మన లోపలికి వెళ్తుంది బ్రహ్మరంధ్రం ద్వారా. అప్పుడు మన ఆత్మకి శక్తి పెరుగుతుంది. ఆత్మకి శక్తి పెరిగే కొద్దీ మనలో ఆత్మలో ఉన్నటువంటి ఏది కావాలంటే అది సృష్టించుకునే శక్తి ఆత్మకు ఉంది. అప్పుడు మనకి భయాలు, బాధ ఇవన్నీ పోతాయండి. అవన్నీ సహజంగా జరుగుతాయి. కాబట్టి ఆత్మకి ఏది అవసరం అంటే ధ్యానం చేసినప్పుడు విశ్వం మూలంలో ఉన్నటువంటి విశ్వాత్మ నుంచి ఆత్మకి శక్తి అందుతుంది. ఇప్పుడు మన శరీరం ఉంది, ఇదంతా యాక్చువల్గా నేచర్ సబ్జెక్ట్ చెప్పుకున్న రోజు ఇంకా మనకి మన అంతరంగంలో ఉన్నదంతా కూడా ప్రకృతి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ ఐదింటిని సృష్టించినటువంటి సృష్టికర్త ఏదైతే విశ్వంలో ఉన్నాయో అసలు ఏది చూసినా కూడా వీటికి అతీతంగా ఏది లేదు. మన శరీరంలో ఈ ఘన పదార్థం అంటే చేతికి పట్టుకోవడానికి చిక్కుతున్నటువంటి ఈ మాంసం, ఎముకలు ఇదంతా కూడా భూమి శక్తి స్థాయికి సమాంతరంగా ఉంది. కాబట్టి మన శరీరానికి ఘనాహారం అనేది అందిస్తుంది. తర్వాత మన లోపల నీరు ఉంది, లోపల ఉన్న నీరుకి బయట నుంచి నీరు అందిస్తుంది. తర్వాత లోపల అగ్ని శక్తి ఉంది, అందుకే అప్పుడప్పుడు వేడి పెరిగిందని చెప్తాం. దానికి శక్తి పెంచుకోవడానికి మనం నెయ్యి వాడతాం. నెయ్యి, నూనె ఇవన్నీ ఎందుకు వాడుతున్నాము? ఒక దీపం వెలగాలంటే నూనె కానీ నెయ్యి కానీ కావాలి. మన లోపల ఉన్న అగ్నికి శక్తి పెరగడానికి మనం తినే ఆహారంలో నెయ్యిని కానీ నూనె పదార్థాలు కానీ అందిస్తాం. తర్వాత వచ్చేసి శ్వాస, అది మనం అందించటం లేదు, సహజంగా జరుగుతుంది. తీసుకునే ఊపిరి వాయువు ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడికి వెళ్తుంది. అదే ఆకాశం, మన లోపల ఉన్న స్పేస్ లోపలికి అది వెళ్తుంది. స్పేస్ పెరగడానికి మనం ఏం చేస్తున్నాం? నిద్రపోతున్నాం, అంటే ఆలోచన లేని శూన్య స్థితిలో ఉంటుంది. అప్పుడు మన లోపల ఉన్నటువంటి స్పేస్ ఎనర్జీ
శక్తిని పెంచుకుంటుంది. దానికి అవసరమైన ఎనర్జీ అది తీసుకుంటున్నాం. అప్పుడే మనం తినకపోయినా ఉండగలుగుతాం, కానీ నిద్ర సరిపోకపోతే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆ స్పేస్ ఎనర్జీ చాలా అవసరం. అది నిద్ర ద్వారా మనం అందిస్తాం. అలాగే ఆ స్పేస్ ఎనర్జీ తర్వాత ఆటోమేటిక్గా ఆత్మకు అవసరమైనటువంటి ఎనర్జీ కూడా ప్రకృతి మూలంలో ఉన్నటువంటి విశ్వాత్మ నుంచి తీసుకుంటాం. మరి ఇప్పుడు మనకి తీసుకున్న ఎనర్జీ రోజు ఖర్చు పెట్టేస్తాం. చేతులతో పని చేస్తాం, కాళ్ళతో చేస్తాం, ఎన్నో ఆలోచనలు చేస్తాం. ఈ విధంగా ఖర్చు పెట్టేస్తున్నాం. అంటే మనం ఇచ్చింది, ఎర్న్ చేసింది ఓ రోజుకి 100 రూపాయలు అయితే రోజుకి 200 ఖర్చు పెడితే ఎంత అవసరమైనప్పుడు డబ్బులు ఉండవో, అత్యవసరానికి డబ్బులు ఉండవో, అలాగే మన శరీరానికి కూడా అందిస్తున్న శక్తి ఏదైతే ఉందో ఆహారం ద్వారా, నిద్ర ద్వారా, ఇదంతా కూడా డైలీ లైఫ్లో ఖర్చు పెట్టేస్తుంది. అవసరానికి మించి ఖర్చు పెట్టినప్పుడు మన శరీరానికి వచ్చే అనారోగ్యాన్ని మన అంతర్శక్తి తగ్గించుకోగలం. కానీ మనం వృధా ఖర్చులు ఎక్కువ చేస్తాం. అనవసరంగా మాట్లాడతాము, అనవసరమైన ఆలోచనలు చేస్తున్నాము, అవసరం లేనివన్నీ తింటాము, అవసరం లేని మాట్లాడుతుంటాము. దీనివల్ల మన అంతర్శక్తిని మనమే ఇబ్బంది కలిగించుకుంటున్నాము. సో మన అంతర్శక్తిని తో ఎలా వ్యవహరించాలి, మన శరీరానికి ఎంత సమయం కేటాయించాలి, మనసుకి ఎంత కేటాయించాలి, మన బుద్ధికి ఎంత కేటాయించాలి, ఆత్మకి ఎంత కేటాయించాలి, ఇదంతా ఆత్మస్థాయిలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఏ సిచ్యువేషన్లో దేనికి మనం ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం ఆచరించగలుగుతాము. ఇదే ఆత్మ జ్ఞానం అందినప్పుడు ధర్మాచరణ అనేది మనం ఆచరించే ధర్మమే కదా మనల్ని కాపాడుతుంది. సో మన శరీరానికి, మనసుకి, బుద్ధికి, ఆత్మకి అవసరమైన ధర్మాన్ని ఆచరించడం అనేది అక్కడ జరుగుతుంది. ఓకే సార్. మేడం, థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ మేడం. వినిపించట్లేదు సార్ మీ వాయిస్. టైం అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇది ఆత్మ జ్ఞానము ధర్మ మార్గం. సో ఇది ఈరోజు క్లాస్, మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ జ్ఞానము ధర్మ మార్గము. ధర్మం ఎప్పుడు మనకి ధర్మాలు మారుతూ ఉంటాయి కాలానుగుణంగా. మరి కలియుగంలో ధర్మాలు త్రేతాయుగంలో లేవు, త్రేతాయుగంలో ఉన్న ధర్మాలు ద్వాపర యుగంలో లేదు. సో ధర్మం అనేది ఎప్పుడు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. సత్యం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏ యుగంలో కూడా సత్యం మారుతుంది. ఏంటయ్యే సత్యం అంటే, నేను శరీరాన్ని కాదు ఆత్మని. అది ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతామో, అది ఎక్స్పీరియన్స్ అవనంత వరకు ఇదే జీవితం, ఏది చేసినా నేను ఈ జీవితంలోనే చేయాలి. ఒక అతను బిజినెస్ చేస్తాడు, బిజినెస్లో ఎప్పుడైతే అతను సత్యం తెలుసుకోడో, ఆ బిజినెస్లో ఎన్నో అవకతవకలు ఉంటాయి. అట్లాగే ఎదుటోళ్ళని మోసం చేసి మనం ఎలా సంపాదించాలని ఈ ఆలోచన కూడా ఉంటాయి. ధర్మం అంటే ఏంటి? డూ రైట్ థింగ్స్ ఇన్ రైట్ వే. ప్రతిదాన్ని కూడా మనం సరైన మార్గంలో, సరైన మార్గం అంటే దానికి ఇంకా వివరంగా చెప్పాలంటే, మనం ఏది చేసినా కానీ ఆ పని ద్వారా ఎదుటి వ్యక్తికి, ప్రకృతి మాతకి, విశ్వానికి, మనకి హాని జరగకూడదు. సో ఆ యాంగిల్ ఎప్పుడైతే మనం పనిచేస్తాం, అప్పుడే మనం ధర్మ మార్గంలో ఉన్నట్టు. అదేదైనా కానివ్వండి, అది ఎప్పుడు మనకు జీర్ణించుకుంటుంది? ఆధ్యాత్మిక సత్యం తెలిసినప్పుడు. ఏంటయ్యా సత్యం అంటే, నేను శరీరాన్ని కాదు ఆత్మని, ఒక దివ్యాత్మ స్వరూపాన్ని. ఎన్నో జన్మల్లో ఆ పరమాత్మ నుంచి నేను అంశాత్మ ఈ భూమి మీదకి ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి వస్తున్నాను. వచ్చిన ప్రతిసారి కూడా మాయలో ఇరుక్కొని మరి ఎన్నో తప్పులు చేస్తూ కర్మలను తీర్చుకోవడానికి భూమండలం మీదకి వచ్చి, కర్మభూమికి వచ్చి ఇంకా కర్మలను పేర్చుకుంటూ వెళ్తున్నాం. అర్థమైందా? సో ఎప్పుడైతే మన ఈ ధ్యాన సాధన మార్గంలోకి వచ్చామో, ఆ సత్యాన్ని తెలుసుకొని మన జీవితం ధర్మ మార్గం వైపు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మేడము మరి అద్భుతంగా తన జీవితంలో తన అనుభవాలకు మరి తను పొందిన జ్ఞానాన్ని క్రోడీకరించుకొని మనకు అద్భుతంగా ఈ కాన్సెప్ట్ని తెలియజేశారు. వనజ మేడం గారికి ఒకసారి మనం గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం.
కొన్ని కొన్ని కాన్సెప్ట్లు కొద్దిగా అంటే డ్రౌజీగా ఉంటాయి, కానీ వాటిలో కొద్దిగా ఎసెన్స్ ఉంటుంది. సో ఈరోజు ఈ ఆత్మజ్ఞానము ధర్మ మార్గం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మరి మేడం మనకు అది తెలియజేసినందుకు ఒకసారి మేడంకి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రతిరోజు సాధన చేయాలి, సాధన చేసినప్పుడే మన సత్యంతో కనెక్ట్ అయి ఉంటాం. సో కాబట్టి ఎన్ని క్లాసులు విన్నా కూడా మనకి సాధన సాధన సాధన, ధ్యానం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, 5 minutes, లేదంటే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం చాలా బాగా చెప్పారు. ఆత్మ గురించి, ఆత్మ మార్గం గురించి. ఆ మాకు ఇప్పుడు ఏదైనా తెలుసుకుంటున్నప్పుడు మనసు చెప్తుందా, బుద్ధి చెప్తుందా, ఆత్మ చెప్తుందా అని ఎలా డిఫరెన్షియేట్ చేయగలగాలి మేడం? అంటే ఇక్కడ మన తల నుంచి ఆలోచనలు వస్తాయి. ఓకే, హృదయం నుంచి అంటే గుండె ఎక్కడ ఉంటుంది, అది ఆత్మకి సంబంధించిన ఫిజికల్ స్టేట్ లో ఉన్నటువంటి గుండె అనేది మన ఆత్మకి సంబంధించిన. ఓకే, మన తలలో ఉన్న బ్రెయిన్ మనసుకి సంబంధించి. ఓకే, అంటే ఏ ప్లేస్ నుంచి వస్తుంది అనేది మనం గమనించాలి. ఓకే, అంటే తలలో ఇది నేను చాలా సార్లు అడిగాను. అంటే అది కూడా మనం అవేర్నెస్ తో ఉంటే అది హృదయం నుంచి వచ్చిందా, అంటే హార్ట్ ఉన్న ప్లేస్ నుంచి వస్తుందా, మన మైండ్ అంటే మన తల నుంచి వస్తుందా అనేది గమనిస్తే మనకు అర్థమవుతుంది. అలా అని మనసు నుంచి ఏది రాకూడదు అని కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే ఒక భయం ఉంది అనుకోండి మనసులో, అది పోవాలంటే ఏం చేయాలో చెప్తుంది. ఓకే, అది పోగొట్టుకోవడానికి అవసరమైంది ఆత్మ కూడా ఇవ్వచ్చు. ఓకే. కాబట్టి సార్ ఇది ఎన్ని కోణాల్లో అడిగినా కూడా వస్తే ఏమవుతుంది మనసు నుంచి, అది చెయ్యండి, చేయడం ద్వారా అక్కడ నేర్చుకోవాల్సింది ఏదో నేర్చుకుంటారుగా అనేవాళ్ళు అన్నమాట. సో మళ్ళీ అంటే మనం ఎక్కువగా ఒక థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాయిస్ చాలా స్పష్టంగా ఉంటుంది, దానికి ఏ డైలమా ఉండదు అన్నమాట. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇలా సార్ చెప్పారు, వృత్తి ధర్మం అనేది మాస్టర్స్ చాలా అద్భుతంగా చెప్తారు. ఒకసారి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొనే సిచ్యుయేషన్ లో ఒక త్రిశూలం చూపించారు. దాని నుంచి ఏం నేర్చుకోవాలి అంటే ఒక వ్యాపారం అనేది త్రికరణ స్థితిగా చేయాలి అనేది చెప్పారు. ఓకే, అంటే వృత్తి ధర్మము, కుటుంబ ధర్మము, ఇలా ఎన్నో ధర్మాలు ఉన్నాయి. వాటి గురించి ధ్యానం చేయడం ద్వారా మనకి చాలా బాగా మనకి మనం గుర్తిస్తాం. ఓకే సార్, సార్ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే మేడం, డౌట్స్ ఏం లేవనుకుంటా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు సెషను. సో ఆత్మజ్ఞానము ధర్మ మార్గము, మనం ప్రతిరోజు కూడా ఒక కాన్సెప్ట్ ఒక్కొక్క మాస్టర్ ద్వారా వినటం జరుగుతుంది. ఆ విన్న వాటిని అవగతం చేసుకొని మరి ఎప్పుడైతే మన సాధన, మరి చెప్పే క్లాసులన్నీ థియరీ అయితే సాధన అనేది ప్రాక్టికల్. మనం ప్రతిరోజు అనుకుంటున్నాం నేను శరీరాన్ని కాదు ఆత్మను ఆత్మను ఆత్మ అని అనుకోవటం వేరు, ఎక్స్పీరియన్స్ అవ్వటం వేరు. ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే మనం సాధన చేయాలి. చేయంగా మనం విన్న క్లాసులు కావచ్చు, మనం చదివే పుస్తకాలు కావచ్చు, మనకు అనుభవంలోకి వస్తాయి. ఎప్పుడైతే మనకు అనుభవం అనుభూతి రెండు చెందుతామో అప్పుడే స్థితప్రజ్ఞత అంటారు. స్థితప్రజ్ఞత అంటే కాన్స్టెంట్ మైండ్. అంటే ఇప్పుడు మనం సాధన చేసేది కూడా ఈ చంచలమైన మనసును అచంచలంగా మార్చుకోవటానికి, అవునా కదా? మన మనసును నియంత్రించుకోవటానికే మనం చేసే ఈ సాధన.
ఎప్పుడైతే మనసు నియంత్రింపబడుతుందో అప్పుడు మనకి ఆత్మ దర్శనం కలుగుద్ది. సో దానికి మనం ఎన్నో గంటలు ఎన్నో చేస్తూ ఉంటే గానీ మనకు అది అనుభూతిలోకి రాదు. సో మేడం ఈరోజు అద్భుతంగా మనకి క్లాస్ చెప్పారు. మేడంకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ